ధైర్యం ఉన్నోడిదే రాజ్యమంటారు. కష్టానికి భయపడి ఫలితానికి వెనకాడినోడు రాజకీయాల్లో రాణించలేడని చెబుతారు. పాలిటిక్స్ లో దూకుడుంటే విజయం సాధించడానికి అత్యధిక అవకాశాలుంటాయన్నది వాస్తవం. తమిళనాడు ఎన్నికల ఫలితాలు అదే సంగతిని నిరూపించాయి. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే టీవీకే అధ్యక్షుడు విజయ్ సాధించిన విజయం అనన్య సామాన్యమైనదేనని చెప్పుకోవాలి. కొండకు దారం కట్టాం, వస్తే కొండ వస్తుంది, పోతే దారం పోతుంది అన్నట్లుగా విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ ఒంటరి పోరాటంతో అందరినీ ఆశ్చర్యపరిచి విజయ తీరాలకు చేరారు. ముక్కోన పోటీలో కష్టమని, పొత్తు పెట్టుకుంటే బెటర్ అని పలువురు హితబోధ చేసినా విజయ్ ముందుకు వెళ్లేందుకే మొగ్గు చూపారు. ఆయన చేసిన పని ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేసి ఉంటే 2024 ఫలితం వేరుగా ఉండేదన్న టాక్ ఇప్పుడు నడుస్తోంది. పవన్ భయంగా ప్రవర్తించిన తీరుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇంకెన్నాళ్ళు ఇతరుల పంచన బతుకుతావని నెటిజన్స్ ప్రశ్నించడంతో పాటు జనసేన పార్టీ వారిని రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వ జనసేన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కేవలం ఒక ఎమ్మెల్యేను మాత్రమే గెలిపించుకుంది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ ప్రభంజనం ఉన్న టైంలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ తప్పులో కాలేశారు. 5 సంవత్సరాల తర్వాత రాజకీయాలు మారిపోయాయి. అప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జగన్ కంటే ఇతరులు బెటర్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. అదే టైంలో పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదన్న వాదన కొంతకాలంగా ఉన్నా ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత ఆ మాట చెప్పేందుకు ఒక రీజన్ దొరికింది. 2024 ఎన్నికల టైంలో రాజకీయాలు వేరుగా ఉన్నాయి. విడిగా పోటీ చేసి తమ దమ్ము నిరూపించుకునేందుకు పార్టీలకు అవకాశం వచ్చింది. జనసేన లాంటి పార్టీలకు అదో సువర్ణావకాశం అనే చెప్పాలి. ఒంటరిగా పోటీ చేసినా, బీజేపీతో మాత్రమే పొత్తు పెట్టుకున్నా జనసేన అత్యంత శక్తివంతమైన పార్టీగా అవతరించి ఉండేది. అలా కాకుండా అతిపెద్ద పార్టీ అయిన టీడీపీతో చేతులు కలిపి ఇచ్చినన్ని సీట్లు తీసుకోవటం ద్వారా జనసేన తనను తాను తక్కువ చేసుకుందని చెప్పాలి. జగన్ ను ఓడించేందుకు తాము అందరం చేతులు కలపాల్సి వచ్చిందని పవన్ ప్రకటించడం ద్వారా ఒక్కరే పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోతామన్న సందేశము ఇచ్చినట్లయింది. పైగా ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ వదులుతున్నారు. మరో 15 సంవత్సరాల పాటు ఇదే కూటమి కొనసాగుతుందని ఆయన చెబుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష లేదన్న టాక్ వచ్చేసింది. ఇప్పుడు తమిళనాట నటుడు విజయ్ అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తెగ ట్రోలింగ్ అవుతున్నారు. విజయ్ ను చూసి నేర్చుకోవాలని నెటిజన్స్ హితవు పలుకుతున్నారు. ధైర్యం అంటే విజయుడిదేనని, పవన్ కు అంత సీన్ లేదని ఎద్దేవా చేస్తున్నారు. ఇదే పరిస్థితి, ఇదే ఆలోచన విధానం కొనసాగితే పవన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, ఉపన్యాసాలిస్తూ టైం పాస్ చేయాల్సిందేనని కొందరు విమర్శిస్తున్నారు. పవన్ కు వచ్చిన డిప్యూటీ సీఎం పదవితో ఆయన అభిమానులు సంతృప్తి చెందాల్సిందేనని, అంతకంటే సాధించేదేమీ లేదని కొందరు లెక్కలు చెబుతున్నారు. మరి ఇదంతా నిజమేనా, లేక పవన్ ట్రాక్ మార్చి సింహం సింగిల్ గా వచ్చే రూట్ లో వెళ్తారా?